రసశాస్త్రం యొక్క మూలాలను తెలుసుకున్నాం. ఇప్పుడు రసశాస్త్ర వైద్యులు నిజంగా ఏమి చేస్తారో చూద్దాం. సరళంగా చెప్పాలంటే వారు లోహాలు, ఖనిజాలు, మూలికలు, విషాలను సురక్షితమైన, శక్తివంతమైన ఔషధాలుగా మారుస్తారు. ఇది మామూలు పని కాదు. ఇది దశాబ్దాలుగా యోగ క్రమశిక్షణ ఇంకా ప్రయోగశాల నైపుణ్యం ద్వారా వచ్చిన ఖచ్చితమైన శాస్త్రం. వారు వాడే ప్రధాన పదార్థం పాదరసం లేదా పారదం. దాని అసలైన రూపంలో ఇది విషకారకం. కానీ శోధన అనే 18 కఠినమైన శుద్ధీకరణ ప్రక్రియల ద్వారా అది దివ్యంగా మారుతుంది. ఈ శుద్ధీకృత పాదరసాన్ని గంధకం, బంగారం, వెండి, అభ్రకంతో కలిపి భస్మాలుగా మరియు రసాయనాలుగా తయారు చేస్తారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి కణజాలాలను పునరుజ్జీవనం చేసి దీర్ఘకాలిక వ్యాధులను కూడా తిప్పికొట్టగలవు. రసశాస్త్రంలో రసవిద్య అనే ప్రక్రియ ఉంది. ఇందులో చైతన్యాన్ని ఉన్నతీకరిస్తూ పదార్థాన్ని రూపాంతరం చేయడం జరుగుతుంది. వైద్యులకు ఇది కేవలం రసాయన శాస్త్రం మాత్రమే కాదు, పవిత్రమైన సాధన. తదుపరి వీడియోలో విషాన్ని మందుగా మార్చే శోధన ప్రక్రియ గురించి తెలుసుకుందాం.